కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రం తిరోగమనంలో సాగుతుంది. మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలపై కుట్రలు చేస్తూ వారిని రాష్ట్రం వదిలి పారిపోయేటట్లుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సంజన్ జిందాల్, నేడు వికట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీ వరకు ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఏడాది కూటమి పాలన రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులుగానే మిగిల్చిందని అన్నారు. ఇక ఆయన ఏమన్నారంటే, గత వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక విధానాలు, ప్రజలు కొనుగోలు శక్తి, రెవెన్యూ ఆదాయం, మూలధన పెట్టుబడి అంశాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుంది. ఈ ఏడాది పాటు చంద్రబాబు పాలనను చూస్తే బాధ కలుగుతుంది. ఎన్నికల ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. సంపదను సృష్టించి ప్రజల ఆదాయాలను పెంచడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చేస్తామంటూ నమ్మించారు. కానీ ఆయన పాలన చూస్తే దయనీయంగా కనిపిస్తుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్పై ఏ విధంగా బురద జల్లి, ఏ విధమైన ఆయన వ్యక్తిగత హననం చేయాలని, వైఎస్ఆర్సీపీ నాయకులపై కేసులు ఎలా బనాయించాలి, పోలీసులను ప్రయోగించి ఎలా వేధించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు తన మొత్తం సమయాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసమే వినియోగిస్తున్నారేమో తప్ప రాష్ట్రం గురించి, ప్రజల బాగోగుల గురించి కాదు. లేని మద్యం కేసును రంగంలోకి తీసుకొచ్చి దానిలో వైఎస్ జగన్ సన్నిహితులైన వారందరినీ బాధ్యులుగా చూసి ఒక పథకం ప్రకారం కక్ష సాధింపులకు చంద్రబాబు తెగబడ్డారు. దీనిలో భాగంగానే అంతర్జాతీయ సంస్థ వికట్లో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్న గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వికట్ అనే సంస్థ 165 సంవత్సరాల కిందట ప్రారంభించిన సిమెంట్ కంపెనీ. యూరోప్లోనే పేరు ప్రఖ్యాతలు సాధించిన ఈ సంస్థ 1967లో ప్రారంభమైంది. ఈ సంస్థ 2024లో మొత్తం 44,316 కోట్ల రూపాయలను సిమెంట్ అమ్మకాల ద్వారా ఆర్జించిందంటే ఎంత బలమైన సంస్థో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ భారతీయ సిమెంట్ను వరల్డ్ ఫస్ట్ క్లాస్ టెక్నాలజీతో ప్రారంభించారు. దీన్ని 2010లో ఈ వికట్ కంపెనీ టేకోవర్ చేసింది. 51% వాటాలు దీన్ని ఉన్నాయి. ఈ వికట్ కంపెనీకి బాలాజీ గోవిందప్ప ఫుల్ టైం ఫైనాన్స్ సెక్రటరీ. కేవలం వైఎస్ జగన్ ప్రారంభించిన కంపెనీలో ఈయన పనిచేస్తున్నారనే కారణంతోనే లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి దానిలో ఆయన్ను ఇరికించి ఆయన్ను జైలుకు పంపారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు ఈ అరెస్ట్ ఒక ఉదాహరణ. అలాగే సంజన్ జిందాల్ భారతదేశంలోని పెద్ద వ్యాపార దిగ్గజం. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించిన పనులు ప్రారంభించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇక సెకండ్ గ్రేడ్ సినిమా ఆర్టిస్టులను అడ్డం పెట్టుకుని జిందాల్ను వేధింపులకు గురిచేశారు.